మా ఇంటి బంగారం విషయానికి వస్తే ఆ స్టోరీ లైన్ ఎలా వచ్చింది, ఈ ఫస్ట్ థాట్ ఎలా వచ్చింది? సో దిస్ ఇస్ స్టోరీ ఈజ్ రిటన్ బై రాజ్ నిడ్మూడ్ గారు అండి. ఇట్స్ నాట్ మై స్టోరీ. ఆయన అడిగాను నేను ఈ ఐడియా ఎలా వచ్చిందని. యాక్చువల్గా ఇది వేరే రకంగా రాశారు ఫస్ట్, వేరే యాక్టర్ సాయి పల్లవి గారు కానీ ఫస్ట్ అనుకున్నారు. తర్వాత దీన్ని సమంత గారికి మోల్డ్ చేశారు. అంటే బేసిక్గా అప్పట్లో కాదు, ఇప్పుడు కూడా వస్తుంది, వధువు కావాలను కాలంలో రాస్తారు కదండి, బ్రైడ్ అంటే అందంగా ఉండాలి, ఇది కావాలని. సో వాట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ వాట్ ఈ అమ్మాయిలు కూడా ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే స్ట్రగుల్ ఏంటి, అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఒక థాట్. దాంట్లో ఇంకా చాలా 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 కోర్ థాట్ అంటే అక్కడి నుంచి వచ్చింది. ఓకే, బట్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ ద స్టోరీ. సో బిఫోర్ దట్ సాయి పల్లవి గారు అని అనుకున్నారు, దాని తర్వాత స్క్రిప్ట్లో చేంజెస్ చేశారా అకార్డింగ్ టు ద సమంత గారు? సో ఒకవేళ సాయి పల్లవి గారే చేసి ఉంటే ఎలా ఉండేది? మీ ఆ పాయింట్ ఎప్పుడైనా వచ్చిందా ఆఫ్టర్ వైల్ షూటింగ్ కానీ ఆఫ్టర్ షూట్ కానీ? నో, వన్స్ ద డెసిషన్ వాజ్ మేడ్ ఇట్ వాస్ దేర్ వాజ్ నో క్వశ్చన్. అండ్ నౌ ఇప్పుడు మా ఇంటి బంగారం, ఐ డోంట్ థింక్ ఎనీబడి అదర్ దెన్ శామ్ కుడ్ హావ్ డన్ దిస్. సూపర్. శామ్ కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మనం కట్అవుట్ చూసిన తర్వాత ఆడియన్స్ అందరూ కూడా ఫుల్ ఫిదా అయిపోయారు. ఒక హీరోకి ఎంతైతే ఫ్యాన్ బేస్ ఉంటుందో శామ్ గారికి కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆ కట్అవుట్ చూస్తే అది ప్రూవ్ అయింది కూడా. సో ఆ మూమెంట్లో ఎలా అనిపించింది? అండ్ ట్రైలర్ కూడా అదే రోజు లాంచ్ చేసినట్టున్నారు కదా, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ థియేటర్ అంతా కూడా ఫుల్ అరుపులు కేకలతో. సో ఫస్ట్ ఆడియన్స్ నుంచి ఆ హ్యూజ్ రెస్పాన్స్ తీసుకోవడం ఎలా అనిపించింది? ఇట్స్ ఆల్వేస్ వెరీ ఎక్సైటింగ్ కదండి, మన సినిమా తీసేది కానీ ఏది కానీ ఫార్ దట్ ఆడియన్స్ రెస్పాన్స్. అండ్ చాలా ఒక ఎనర్జీ వస్తుంది మనకి ఇప్పుడు అలాంటి ఆడియన్స్ రెస్పాన్స్ చూసినప్పుడు. సో డెఫినెట్లీ వెరీ హ్యాపీ. అండ్ హోల్ టీమ్కి మళ్ళీ ఒక లైక్ వైటాలిటీ లాగా వచ్చింది, మొత్తం ఎనర్జీ వచ్చింది టీమ్కి. సో ఇట్ వాస్ వెరీ ఇనిషియల్ హ్యూజ్ రెస్పాన్స్ కాబట్టి సో సినిమా మీద ఇంకా హోప్స్ పెరిగిపోయాయి. నేను అక్కడ చూసినప్పుడు ఆ క్రౌడ్లో వెరీ మార్వెలస్ గా అనిపించింది ఆ థింగ్ అంతా చూసిన తర్వాత. టీజర్ మేము యాస్టిస్ గా రిలీజ్ చేసాము. సో మేము అది ఎక్స్పీరియన్స్ చేయలేదు. యాక్చువల్లీ వెంట్ ఫర్ టీజర్ కి కూడా వెళ్ళాము థియేటర్ కి, అప్పుడు కూడా అలాగే ఉండింది. సో బట్ ట్రైలర్ కి వాజ్ ఆల్సో వెరీ హ్యూజ్ రెస్పాన్స్. సాయి పల్లవి కుదరలేదు అని అన్నారు. వై శామ్ అంటే ఏం చెప్తారు మా ఇంటి బంగారానికి? యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్. నోబడీ కుడ్ హ్యావ్ డన్ ఇట్. ఐ మీన్ యాక్షన్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, ఎమోషన్ కానివ్వండి, దిస్ ఈజ్ సమంత ఆన్ ఫుల్ స్టీరాయిడ్ మోడ్ అంటారు కదా, ఫుల్ ఎంజిన్స్ రోరింగ్ అట్లా, ఫుల్ బ్లాస్ట్లో సమంత.